కొన్నిసార్లు గుడ్లు కొంచెంగా ఇరిగిపోతాయండి. అలాంటప్పుడు మనం కట్ చేసిన గుడ్లను కర్రీ చేసుకోవచ్చండి. దీన్ని కర్రీలా కాకుండా ఫ్రైలా చేసుకుంటే పిల్లలు తింటారండి. ఇరిగిపోయిన గుడ్లనే కాకుండా మామూలుగా గుడ్లు కూడా చేసుకోవచ్చు. అప్పుడు మనం చాకు షేపులుగా కట్ చేసుకొని చేసుకోవచ్చండి. ఇవి కొంచెం ఇరిగిపోయిన గుడ్లు కాబట్టి నేను షేపులు లేకుండా చేతితోనే మామూలుగా కట్ చేసిన గుడ్లను రెడీ చేసుకున్నానండి. దీన్ని ముందుగా గుడ్లను బాయిల్ చేస్తాం. బాయిల్ చేసిన తర్వాత వాటిని గుడ్లో ఉన్న ఎల్లోని తీసేస్తామండి. తీసేసి బయట ఉన్న వైట్ని మాత్రం చేత్తున ఇలా ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకుంటామండి. మనము గుడ్లు అవి నేను ఇరిగిపోయినవి కాబట్టి కొంచెం సాల్ట్ కూడా దానికి పడుతుంది. నెక్స్ట్ ఏంటంటే వేరే కళాయిలో మనము ఆవాలు, వేరే కళాయిలో ఆవాలు వేసాం కదండి. వేసిన తర్వాత కొద్దిసేపు అయ్యేసరికి అది చిటపటమన్నప్పుడు నూనె వేసేసి పచ్చిమిర్చి వేస్తామండి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తే తులిపోతాయి కదా, వెంటనే మనం ఆనియన్స్ వేసేయాలండి, లేకపోతే పైగినంత తులిపోతుంది. ఆనియన్స్ వేసి కాసేపు అయ్యాక అప్పుడు మనం ఎండుమిర్చిని నెక్స్ట్ కరివేపాకుని వేసుకుంటామండి. అవి కొంచెం బాగా అంటే మరీ అంత రోస్ట్గా వేగక్కర్లేదండి. వేగిన తర్వాత అప్పుడు మనం కొంచెం సాల్ట్ కూడా ఆ ఉల్లిపాయల్లోనే వేయాలి. వేసిన తర్వాత ఈ చేసిన గుట్టు ముక్కలు ఉన్నాయి కదా, అది కూడా వేసిస్తామండి. వేసిన తర్వాత మనము పసుపు కారము వేస్తామండి. పసుపు కొంచెము ముందుగానే వేయిస్తామండి. పసుపు వేసిన తర్వాత వేగిన తర్వాత మనము లాస్ట్లో కొంచెం కారం వేస్తామండి. కారం వేసిన తర్వాత కాసేపు మనము మసాలా గుండ వేసి దించేయచ్చండి. కానీ నేనైతే కనుక కారము ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఉన్నాయి కాబట్టి నేనైతే కారం వాడలేదండి. స్పైసీగా కావాలంటే కొంచెం కారం మసాలా గుండ కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే కనుక ట్రై చేయండి. నచ్చితే